రెడ్లైనా రావులైనా మా దగ్గరికి రావాల్సిందే. సరే, అన్నదమ్ములు ఇద్దరు నిన్న రెండు వేరు కాంటెక్స్ట్కి సంబంధించి మాట్లాడారు. ఇద్దరు కూడా జాతీయ రాజకీయాలని ప్రభావితం చేసే అంశాలే లేవనెత్తారు. సరే, వాళ్ళు ఎన్నికల ప్రచారంలో వాళ్ళు ఎత్తుగడలో భాగంగా వాళ్ళు చేసి ఉండొచ్చు. యాజ్ రైట్లీ సెడ్ బై బషీర్ అహ్మద్ గారు, కొంతవరకు వాస్తవమే. వాళ్ళు లేకుండా అక్కడ కాంగ్రెస్ గెలిచే పరిస్థితి ఉందని మీరు అనుకుంటున్నారా జూబ్లీ హిల్స్లో? సార్ వాసుదేవన్ గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్ట్కి 9 టీవీ వీక్షకులందరికీ శుభోదయం అండి. వాయిస్ సరిగ్గా రావట్లేదండి, చాలా డిస్టర్బెన్స్ గా ఉంది. ఈసారి కొంచెం చెక్ చేయండి. షూర్. ఇప్పుడు కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ మొదటి నుంచి ఎంఐఎంతో అంటకాకిన పార్టీలేనండి. మొన్న జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో కూడా మనం చూసాం. రేవంత్ రెడ్డి గారు ఎవరు క్యాండిడేట్ ని తీసుకొచ్చారు, ఎంఐఎం క్యాండిడేట్ ని తీసుకొచ్చారు. ఆబ్వియస్ గా ఎంఐఎం సపోర్ట్ కూడా బాహాటంగా తీసుకున్నారు. అలాగే రేవంత్ రెడ్డి గారు ముస్లిం అయితే కాంగ్రెస్ అయితే ముస్లిమే, కాంగ్రెస్ అంటే ముస్లిమే, ముస్లిం అంటే కాంగ్రెస్ అని చెప్పి అప్పటికప్పుడు అజరుద్దీన్ కూడా మంత్రిగా చేసుకున్నారు. సో ఇలాగ ఎంఐఎంతో అంటకాగి ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, అలాగే గతంలో బీఆర్ఎస్ కూడా, టీఆర్ఎస్ బీఆర్ఎస్ కూడా అలాగే ఉన్నటువంటి ఈ యొక్క పార్టీల వల్ల అక్కడ ఎంఐఎంకి ఓవైసీ బ్రదర్స్ కి ఇద్దరికి ఆత్మవిశ్వాసం అనండి లేకపోతే అహంకారం అనండి అన్ని పెరిగిపోయింది. అందుకని ఈ రోజు ఆయన వాళ్ళ తమ్ముడు చేసిన స్టేట్మెంట్ ఆ మీటింగ్ లో, రావైనా లేకపోతే రెడ్డైనా ఎవరైనా మా దగ్గర రావాల్సిందే, మేమెవరి దగ్గర మేమెంతా ఉండేది మాకు అల్లానే, అల్లాకే పిందే ఉంటాం, మాకు ఎవరికి సంబంధం లేదని చెప్పేసి అన్న. అంటే అది ఆయన మతపరంగా కూడా కన్వర్ట్ చేసిరా. అంటే నా ఉద్దేశం ఏంటి, ఇండైరెక్ట్ గా చెప్తాం, మేము హిందువుల దగ్గరికి మేము వెళ్ళాం, హిందువులే మా దగ్గర రావాలి అని చెప్తాం అనమాట. సో ఈ రకమైనటువంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ వారు చేసినటువంటి ఇది కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి అట్లాగా. ఇప్పుడు ముస్లిం లీగ్ తో కూడా, ఏంటి ముస్లిం లీగ్ ఈ పార్టీ దేశాన్ని విభజించినటువంటి పార్టీ, దేశాన్ని మత విభజనగా చేసినటువంటి పార్టీ, డైరెక్ట్ అటాక్ కి తీర్మానం చేసిన పార్టీ, అనేకమైనటువంటి జెనిసైడ్లు కేరళలో చేసిన జెనిసైడ్లు చేసినటువంటి పార్టీ, ఈ రోజు కూడా కేరళలో మత రాజ్య స్థాపన చేస్తామని ఊరేగింపులు చేసే పార్టీ, అలాగే షరియా చట్టం తీసుకురావాలని చెప్పి మొదటగా కేరళని ఏదైతే ముస్లిం రాజ్యం అవుతుందని చెప్పి ప్రకటిస్తున్నటువంటి పార్టీ. ఇటువంటి పార్టీతో కాంగ్రెస్ పార్టీ ఈ రోజు కూడా అంటగలుగుతోంది. సో అలా కాంగ్రెస్ పార్టీ ఆలోచించుకోవాలి. ఇటువంటి వాళ్ళని ప్రోత్సహిస్తుంది, అక్కడ ఎంఐఎంని ప్రోత్సహిస్తారు, ఇది ముస్లిం లీగ్ ని ప్రోత్సహిస్తారు. సో ఈ రకంగా ఉన్నటువంటి ముస్లిం లీగ్ పార్టీ మా మీద ఆరోపణలు చేయటం సిగ్గుచేటు. మీరు ఆలోచించుకోవాలి. దేశాన్ని విభజించినటువంటి పార్టీని మీరు కొనసాగిస్తూ ఈ రోజు ఈ రకమైనటువంటి స్టేట్మెంట్లు ఇస్తూ ఈ దేశాన్ని విభజిస్తామని కూడా అంటున్నటువంటి వాళ్ళు ఈ రోజు మా మీద ఆరోపణలు, ఆర్ఎస్ఎస్ బీజేపీ అంటూ మా మీద ఆరోపణలు చేయడానికి మీకేమి నైతిక హక్కు ఉందని నేను అడుగుతున్నాను. సో ఈ రకంగా ఎంఐఎం కూడా అదే పందా కదా, ఎంఐఎం కూడా అదే పందా. 15 నిమిషాలు అంటారు. మొన్న కూడా అక్బరుద్దీన్ అన్నదమ్ములు ఇద్దరు అదే మాట, 15 నిమిషాల పాటు పోలీసులు పక్క తప్పుకుంటే హిందువులు మేము ఖతం చేస్తాం అన్నది ఈ రోజు కూడా. అంటే డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా కేసులు అయినాయి కాబట్టి, శిక్ష అయింది కాబట్టి ఇండైరెక్ట్ గా వ్యాఖ్యం చేస్తున్నారు. సో నేనేది ఏంటంటే, ఈ రకంగా మత ప్రాతిపదిక మీద ఓట్లు అడిగే ఎంఐఎం ముస్లిం లీగులు కూడా మాకు శుద్ధులు చెప్పే విధంగా మాట్లాడటం సిగ్గుచేటు. అలాగే ఈ రోజు అక్కడ మున్సిపల్ ఎన్నికల్లో ఎంఐఎం వ్యతిరేకంగా పోటీ చేస్తుంది. కాకపోతే ఏంటి, ఫ్రెండ్లీ రిలేషన్షిప్ కాంగ్రెస్ పార్టీతో ఫ్రెండ్లీ రిలేషన్షిప్ ఉంది. ఎంఐఎం కి భారతీయ జనతా పార్టీకి లింక్ ఏంటి అసలు? కాంగ్రెస్ పార్టీతో అంటగాగుతున్న ఎంఐఎం భారతీయ జనతా పార్టీ ఎప్పుడన్నా కలిసిందా? ఎక్కడ కలిసిందా? అసలు భారతీయ జనతా పార్టీని ఎవరు కలవలేదు కదా. ఎంఐఎం పార్టీ వాళ్ళు పోటీ చేసుకుంటారు, దేశంలో అనేక చోట్ల పోటీ చేసుకుంటారు. పోటీ చేసినందుకు మాత్రం భారతీయ జనతా పార్టీతో అంటగాగితే ముస్లిం లీగ్ ఉంది, వాళ్ళు పోటీ చేసుకుంటున్నారు కదా. వాళ్ళు కాంగ్రెస్ పార్టీతో ఉన్నారు, వాళ్ళు పోటీ చేసుకుంటున్నారు కదా. హైదరాబాద్ లో లేదా అక్కడ తెలంగాణలో ఎన్నికలు పోటీ చేస్తారని చెప్తారు కదా వాళ్ళు పోటీ చేస్తున్నప్పుడు మరి మీరు కూడా బీజేపీకి బీటీ అనాలా? మేము కూడా బీజేపీ బీటీ అనాలా? మరి మీరు ఎందుకు పోటీ చేస్తున్నారు? వాళ్ళు పోటీ చేస్తారు, కొన్నిసార్లు కలిసి పోటీ చేస్తారు, కొన్నిసార్లు విడిగా పోటీ చేస్తారు. ఎక్కడైతే వాళ్ళు అవకాశం ఉందనుకుంటున్నారు కలుస్తున్నారు, ఎక్కడైతే అవకాశం లేదనుకుంటున్నారు విడిగా పోటీ చేస్తారు. అది వాళ్ళ రాజకీయ నిర్ణయం. సో వాళ్ళు చేసేటువంటి రాజకీయ నిర్ణయాలకి భారతీయ జనతా పార్టీ మీద రుద్ది ఎంఐఎం ఏదో బి టీము సి టీము అంటాం అసంబద్ధమైనటువంటి విషయాలని చెప్పి నేనైతే భావిస్తున్నాను వాస్తవంగా. రైట్. ఐ థింక్ మనతో పాటు మురళీ మనోహర్ గారు కూడా, పొలిటికల్ అనలిస్ట్ ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు కూడా జాయిన్ అయ్యారు. మురళీ మనోహర్ గారు, నిన్న అక్బరుద్దీన్ ఓవైసీ గారు మాట్లాడుతూ రెడ్లైనా రావులైనా మా దగ్గరికి రావాల్సిందే, అంటే ముఖ్యమంత్రులు ఎవరైనా సరే. దాంతోపాటు జూబ్లీస్లో కాంగ్రెస్ పార్టీ గెలిచిందంటే అది మా ప్రతిభ, మేము ఉండబట్టి కాంగ్రెస్ పార్టీ దగదగా మెరిసిపోతూ అక్కడ సీటు గెలుచుకొచ్చింది,
మేము లేకపోతే కాంగ్రెస్ పార్టీ లేదు. చివరికి ఒక జాతీయ పార్టీ పరిస్థితి ఇలా అయిపోయింది. చార్మినార్ బేస్డ్గా పుట్టిన ఒక పార్టీ చెప్పే మాటలకి